మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కుంభకర్ణుడు నిద్రలేచినట్లుగా కేసీఆర్ ఇప్పుడు నిద్రలేచి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపిస్తేనే కేసీఆర్ సీఎం అయ్యారని, కానీ 10 ఏళ్ల పాలనలో ఆ జిల్లాకు ఆయన చేసింది శూన్యమని విమర్శించారు. తన అధికారం కోల్పోయిన తర్వాత 2 సంవత్సరాలకు బయటకు వచ్చింది. 2 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత బయటికి వచ్చి, ఎందుకంటే కుంభకర్ణుడు నిద్ర లేచినట్టు కేసీఆర్ గారు నిద్ర లేచి పాపం ఇప్పుడే నిద్ర లేచినట్టు తెలంగాణలో ఏం జరిగిందో ఈ 2 ఏళ్ళు 10 ఏళ్ళు ఏం జరిగిందో అని మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నది నేను మాటలు చూస్తే. భారతీయ జనతా పార్టీ మీద ఉన్న 10 ఏళ్ళు ఏడ్చిండు, ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీదనే ఏడుస్తున్నాడు. 10 సంవత్సరాల్లో పాలమూరు మీద ఎంతో ప్రేమ ఒలకబోసినట్టు మాట్లాడి, ఏదో ఇప్పుడు అన్యాయం జరిగినట్టు తనకిప్పుడే తెలిసినట్టు మాట్లాడుతుంటే